హలో గైస్, చదువు సంధ్య లేని ఒక విలేజ్ అబ్బాయికి ఒక అందమైన అమ్మాయి భార్యగా వస్తే ఆ ఊరి జనం ఆమెను ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్. అయితే ఈ మూవీ చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో ఈ మూవీలో మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అయితే ఇంతకీ ఈ మూవీ పేరేంటి, ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతే, మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. సో వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు సర్లా ఏక్ కోటి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతంలో బేకాజీ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అతనికి చదువు లేకపోయినా మంచివాడిగా గుర్తింపు ఉండడంతో ఒక అందమైన అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత బేకాజీ ఇంటికి ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఆమె వైరల్ అయిపోతుంది. ఆమె ఫోటోలు కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు. ఆ ఫోటోలు బాగా అలచల్ చేస్తాయి. ఆమెపై అందరి కన్ను పడుతుంది. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత సర్లాని కూడా పనికి తీసుకువెళ్తాడు ఆమె భర్త. అక్కడ బేకాజీ కాంట్రాక్టర్ సర్లాని చూసి ఎలాగైనా ఆమెను అనుభవించాలనుకుంటారు. ఒకసారి అతని ప్రయత్నాన్ని సర్లా తిప్పికొడుతుంది. ఈ విషయం తెలిసిన బేకాజీ సర్లాని మరొక చోట పనులు పెడతాడు. వాళ్ళు కూడా సర్లాని వేధిస్తారు. మరోవైపు ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని కాంట్రాక్టర్ ఒకటి పథకం పండుతాడు. బేకాజీ ప్యాకెట్ ఆడకపోయినా ప్యాకెట్ అంటే ఇష్టమని తెలుసుకుంటాడు. ఒకరోజు కాంట్రాక్టర్ ప్యాకెట్ ఆడుతూ బేకాజీని కూడా ప్యాకెట్ ఆడమంటాడు. డబ్బులు లేవని బేకాజీ చెప్పడంతో నేను ఇస్తానని చెప్పి కాంట్రాక్టర్ బలవంతం చేస్తాడు. బేకాజీకి మందు తాగించి ప్యాకెట్ ఆడిస్తాడు కాంట్రాక్టర్. ఆటలో ఇంటితో సహా తన భార్యను కూడా తాగిన మత్తులో తాకట్టు పెడతాడు బేకాజీ. ఆ మరుసటి రోజు కాంట్రాక్టర్ బేకాజీని పంచాయతీలో పెడతాడు. ఆ ఊరి పెద్దలు బేకాజీకి మరో అవకాశం ఇవ్వాలని చెప్తారు. అయితే నా అప్పు ఒక నెలలో తీర్చకపోతే బేకాజీ మరియు తన భార్యను ఒక సంవత్సరం పాటు నాతో పంపించాలని ఒప్పందం చేసుకుంటాడు కాంట్రాక్టర్. ఈ క్రమంలో డబ్బుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు సరళని తనతో పంపమని అడుగుతారు. చివరికి ఆ ఊరి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తాను, సరళని నాతో పంపించాలని బెదిరిస్తాడు. ఆ విషయంతో బాధపడుతున్న బేకాజీకి అప్పుడు మీడియా అయితే ఎదురవుతుంది. బేకాజీ బాధపడుతూ ఉండడం చూసిన మీడియా అతని దగ్గరికి వెళ్తుంది. వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్తాడు బేకాజీ. మీడియాకు ఒక మంచి మసాలా న్యూస్ దొరకడంతో బేకాజీ మ్యాటర్ అయితే వైరల్ అయిపోతుంది. ఆ తర్వాత బేకాజీ తన అప్పును తీర్చుకోగలిగాడా, సరళని సంవత్సరం పాటు కాంట్రాక్టర్ దగ్గర పంపిస్తాడా, మీడియా వీళ్ళకి సహాయం చేస్తుందా అని విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతున్న సర్లా ఏక్ కోటి అనే మూవీని తప్పకుండా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మరికొన్ని మూవీ సజెషన్స్ కావాలనుకుంటే మన ఎల్ఫై టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.